నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ వివక్ష. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా గివ్ అవే కోసం మన ఛానల్ గురించి, ఈ కథ గురించి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్లలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఇప్పుడు కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్స్ కూడా మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. పట్టణానికి కొంచెం దూరంగా ఉన్న ఆ ప్రాంతంలో ఓ పెద్ద భవనం ఉండేది. ఆ భవనం చూడ్డానికి ఒక రాజభవనంలా కనిపించేది. ఆ ఇంటి ముందు ఎప్పుడూ ఖరీదైన కార్లు, పెద్ద పెద్ద మనుషుల రాకపోకలు కనిపించేవి. ఆ ఇంటి పేరు చెబితే చాలు అందరికీ గుర్తుకొచ్చేది రాఘవరావు గారి కుటుంబమే. రాఘవరావు గారు ఓ పెద్ద వ్యాపారవేత్త. చిన్న స్థాయి నుంచి తన కష్టంతో ఎదిగిన మనిషి. డబ్బు సంపాదించడంలో అతనికి తిరుగులేదు. అతని భార్య సుమిత్రాదేవి కూడా సంపన్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ. వాళ్ళ దగ్గర డబ్బుకి కొదవలేదు. జీవితంలో ఏ సౌకర్యం కావాలన్నా క్షణాల్లో వచ్చేది. బయట ప్రపంచానికి వాళ్ళ జీవితం ఎంతో అందంగా కనిపించేది. ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు అని వాళ్ళ గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారు. కానీ కొన్ని ఇళ్లల్లో బయటకు కనిపించే అందం లోపల చూస్తే ఉండదు. వాళ్ళ జీవితంలో కూడా అలాంటి ఒక చీకటి మూలే ఉంది. పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక చిన్నారి పుట్టింది. కానీ ఆ చిన్నారి ఆడపిల్ల అని తెలిసిన క్షణం రాఘవరావు గారి ముఖంలో ఒక చిన్న నిరాశ కనిపించింది. పాప పుట్టిందా అని అతడు అడిగిన తీరు సుమిత్రాదేవి గమనించింది. ఏం పర్లేదు, తర్వాత మనకి అబ్బాయే పుడతాడు అని ఆమె భర్తకు చెప్పింది. ఆ మాటలు ఎవ్వరికీ వినిపించలేదు. కానీ ఆ చిన్నారి జీవితాన్ని మాత్రం ఆ మాటలు నిర్ణయించేశాయి. ఆ చిన్నారి పేరే అనన్య. అనన్య పుట్టినరోజు నుంచి ఆ ఇంట్లో ఆమెకు సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. ఖరీదైన ఊయలుంది, మంచి బట్టలున్నాయి, ఆట వస్తువులు ఉన్నాయి. కానీ తల్లిదండ్రుల ఒడిలో దొరికే ఆప్యాయత మాత్రం లేదు. ఆమె ఏడిస్తే తల్లి చేతుల్లోకి తీసుకోవాల్సింది పోయి సుమిత్రాదేవి పని మనిషిని పిలిచేది. చూడు, పాప ఏడుస్తుంది, పాలు పట్టించు అని చెప్పి తన పనుల్లో మునిగిపోయేది. అనన్యకి తల్లి ముఖం కంటే ఆ పని మనిషి ముఖమే ఎక్కువ పరిచయం అయింది. ఆమె చిన్న చేతులు తల్లి చీర పట్టుకోవాలని ఎన్నిసార్లు ప్రయత్నించాయో, కానీ ఆ చేతులకి ఎక్కువగా దొరికింది ఖాళీ గాలే. 1 సంవత్సరం తిరగకముందే మళ్ళీ సుమిత్రాదేవి గర్భవతి అయింది. ఈసారి రాఘవరావు గారు ఒక్కటే మాట అన్నారు, ఈసారి అబ్బాయే పుట్టాలి. కొన్ని నెలల తర్వాత ఆ ఇంట్లో మళ్ళీ పెద్ద పండగొచ్చింది. కొడుకు పుట్టాడు. అతనికి ఆదిత్య అని పేరు పెట్టారు. ఆదిత్య పుట్టినరోజు నుంచి ఆ ఇంట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనన్యకి ఎప్పుడూ దొరకని ప్రేమ మొత్తం ఆదిత్యకు దక్కింది. ఆ ఇంట్లో అనన్య కూడా ఉంది అన్న విషయమే తల్లిదండ్రులు ఇద్దరూ మర్చిపోయేలా చేసింది. అప్పటి వరకు ఆ ఇంట్లో అనన్యకు ఉన్న సౌకర్యాలు కూడా మాయమైపోయేలా చేసింది. అతను ఏడిస్తే ఇంట్లో అందరూ తన దగ్గరికి పరిగెత్తేవారు. అతనికి జ్వరం వస్తే పెద్ద పెద్ద ఆసుపత్రులకు తీసుకెళ్లేవాళ్ళు. అతను తినే ఆహారం కూడా ప్రత్యేకమైందే. అతని బట్టలు విదేశాల నుంచి వచ్చేవి. అతని గతి ఒక చిన్న ప్రపంచంలా ఉండేది. అదే ఇంట్లో అనన్య మాత్రం మూలన కూర్చుని తన తమ్ముడికి దక్కుతున్న ప్రేమను చూస్తూ పెరిగింది. ఆమెకి ఆ ప్రేమను చూసినప్పుడు కోపం రాలేదు, అసూయ రాలేదు. ఆమెకు ఒక సందేహం మాత్రమే ఎప్పుడూ ఉండేది. నేను కూడా వాళ్ళ కూతుర్నే కదా, మరి అమ్మా నాన్న నన్నెందుకు పట్టించుకోవడం లేదు? తమ్ముణ్ణి ఎందుకు పట్టించుకుంటున్నారు? అమ్మ నాన్న నన్నెప్పుడూ ఎత్తుకోనే ఎత్తుకోరు. తమ్ముణ్ణి మాత్రం కింద కూడా దించకుండా తిప్పుతారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అనన్యకు అర్థమయ్యేది కాదు. తన ప్రశ్నలకి సమాధానం ఆమెకెప్పుడూ దొరకలేదు. ఆదిత్య మొదటి పుట్టినరోజు కోసం రాఘవరావు గారు ఆ ఇంట్లో పెద్ద వేడుక చేశారు. 100 మందిని పిలిచారు. ఆ రోజు ఆ ఇల్లు మొత్తం దీపాలతో మెరిసిపోయింది. అందరూ ఆదిత్యని ఎత్తుకుని ముద్దాడారు.
కొన్ని రోజుల తర్వాత అనన్యకి మూడో పుట్టినరోజు వచ్చింది. ఆ రోజు ఇంట్లో ఎలాంటి సందడి లేదు. ఆడపిల్లకి ఇవన్నీ ఎందుకు అని చెప్పి సాధారణంగా గడిపేశారు. ఆ చిన్నారి మాత్రం తనకేమీ తెలియకపోయినా తన చుట్టూ ఉన్న తేడాని మెల్లమెల్లగా అర్థం చేసుకుంటుంది. కాలం గడిచింది. పిల్లలిద్దరినీ పాఠశాలలకు పంపించే వయసు వచ్చింది. ఆదిత్య కోసం పట్టణంలోనే అత్యంత ఖరీదైన పాఠశాల చూశారు. అందులో అడ్మిషన్ తీసుకున్నారు. ప్రత్యేక దుస్తులు, ప్రత్యేక వాహనం, ప్రత్యేక శ్రద్ధ. ప్రతిరోజు ఉదయం రాఘవరావు గారే స్వయంగా కారులో తీసుకెళ్లేవారు. నా కొడుకు బాగా చదువుకుని గొప్ప ప్రయోజకుడు అవ్వాలి అని ఆయన గర్వంగా చెప్పుకునేవారు. అనన్యకి మాత్రం ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక సాధారణమైన పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. ఆ ఇంట్లో పనిచేసే పనివాళ్ల పిల్లలు కూడా అక్కడే చదివేవాళ్ళు. రోజు పని మనిషి అనన్యని తన పిల్లలతో పాటే స్కూల్లో దింపి మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి తీసుకొచ్చేది. ఒకే ఇంట్లో పుట్టిన ఆదిత్యని స్కూల్లో దించడానికి పెద్ద కారు, కానీ అనన్యని స్కూల్లో దించడానికి తీసుకురావడానికి పని మనిషి మాత్రమే వెళ్ళేది. ఆమె పక్కన పని మనిషి పిల్లలు కూడా నడిచొచ్చేవారు. రోజు వాళ్ళతో కలిసి స్కూల్కి వెళ్ళేది, వాళ్ళతో కలిసి స్కూల్ నుంచి తిరిగి వచ్చేది. ఒకే ఇంట్లో పుట్టిన పెరుగుతున్న ఇద్దరు పిల్లలు వాళ్ళు, కానీ వాళ్ళ జీవితాల మధ్య దూరం మాత్రం చాలా పెద్దది. అయినా సరే అనన్య కృంగిపోలేదు. ఆమె పుస్తకాలని తన స్నేహితులుగా చేసుకుంది. ఎవ్వరూ ప్రోత్సహించకపోయినా చదువులో ముందుకెళ్ళింది. ఒకరోజు పాఠశాలలో ఆమెకు బహుమతి వచ్చింది. ఆమె ఎంతో ఆనందంగా ఇంటికొచ్చింది. నాన్న, నాకు ఈరోజు స్కూల్లో బహుమతి వచ్చింది అంటూ చెప్పింది. రాఘవరావు గారు ఒక్కసారి చూసి సరేలే అన్నట్టుగా తల ఊపారు. సాధించిన చిన్న విజయానికి ఒక్క ప్రశంస కూడా దక్కలేదు అనన్యకి. అదే సమయంలో ఆదిత్య చిన్న పరీక్షలో పాస్ అయ్యాడని తెలిసి ఇంట్లో అందరూ సంబరాలు చేసుకున్నారు. ఆ రోజు అనన్యకి ఒక విషయం అర్థమైంది. తన విజయం తనకు మాత్రమే ఆనందం ఇస్తుంది. ఎందుకంటే తన కోసం ఆనందపడేవాళ్ళు తన ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆ రోజు నుంచి అనన్య తన మనసులోనే ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా నన్ను గుర్తించాలని ఎందుకు ఎదురు చూడడం? నా జీవితానికి నేనే విలువ తీసుకొస్తాను. ఆమె చిన్న వయసులోనే ఆలోచించడం మొదలుపెట్టింది. తన తమ్ముడికి దొరికిన సౌకర్యాలు తనకి లేవని బాధపడేది కాదు. తన దగ్గరున్న అవకాశాలతోనే ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నించేది. ఇంట్లో ఎవ్వరూ ఆమె చదువు గురించి అడగరు. పాఠశాలలో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి కూడా సమయం కేటాయించరు. కానీ అనన్య మాత్రం ప్రతిరోజు తన పుస్తకాలు తెరిచి కూర్చునేది. కొన్నిసార్లు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత కూడా చదువుకుంటూ ఉండేది. ఒకసారి సుమిత్రాదేవి అర్ధరాత్రి లేచి కిచెన్లోకి వచ్చింది. అనన్యని అదే సమయంలో చదువుకుంటూ చూసింది. ఇంకా పడుకోలేదా అంటూ అడిగింది. అనన్య చిరునవ్వుతో రేపు పరీక్ష ఉందమ్మా అంది. సుమిత్రాదేవి ఒక క్షణం ఆగి, చిన్న వయసులోనే తన కూతురు ఇలా కష్టపడుతుంది అని ఆమె గమనించనే లేదు. కానీ ఆ భావన కూడా ఎక్కువసేపు నిలవలేదు. అయితే చదువు పూర్తయ్యాక పడుకో, ఉదయం ఆలస్యం చేయకు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. అనన్య మళ్ళీ పుస్తకం వైపు చూసింది. ఆమెకు కావలసింది అలాంటి మందలింపు కాదు. ఒకసారి తన తల నిమిరి బాగా చదువుకో అమ్మా అంటూ చెప్పే తల్లి మాట కావాలి. కానీ ఆ మాట కోసం ఆమె ఎదురు చూడడం కూడా మానేసింది. మరోవైపు ఆదిత్య జీవితం మాత్రం చాలా సౌకర్యంగా సాగుతుంది. అతనికి ఏది కావాలన్నా సరే అడిగిన వెంటనే వచ్చేది. ఆదిత్య చదువులో అంత ఆసక్తి చూపించకపోయినా తల్లిదండ్రులు అతన్ని ఎప్పుడూ తప్పు పట్టేవారు కాదు. పిల్లాడిని ఒత్తిడి పెట్టకూడదు, అతని ఇష్ట ప్రకారమే చేయనివ్వాలి అని రాఘవరావు గారు చెప్పేవారు. కానీ అనన్య విషయంలో మాత్రం ఇంత చదివి నువ్వేం చేస్తావు అనే మాటే వినిపించేది. కాలం గడిచింది. అనన్య కళాశాలకు వెళ్ళే వయసు వచ్చింది. 10వ తరగతిలో అనన్య మంచి మార్కులు సాధించింది. చాలామంది ఆమెను అభినందించారు. కానీ ఇంట్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఆమెకు కావలసిన ఫీజులు కూడా అడగడానికి ఇబ్బంది పడేది అనన్య. ఒకరోజు ధైర్యం చేసి తండ్రి దగ్గరకు వెళ్ళింది. నాన్న, కాలేజీ ఫీజు కట్టాలి అంటూ చిన్నగా చెప్పింది. రాఘవరావు గారు పేపర్లో నుంచి కళ్ళు కూడా బయటకు తీయకుండానే అడిగాడు. ఎంత అని అడిగారు. ఆమె చెప్పింది. కాసేపు మౌనంగా ఉన్నాడాయన.
ఇంత డబ్బు నీ చదువుకు ఖర్చు చేయడం అవసరమా? ఆ మాట విన్న అనన్య మౌనంగా నిలబడిపోయింది. అదే సమయంలో ఆదిత్య కోసం లక్షలు ఖర్చు చేయడానికి ఎలాంటి ఆలోచన ఉండేది కాదు వాళ్ళకి. ఆమె నెమ్మదిగా బయటకొచ్చింది. ఆ రోజు నుంచి తన చదువు కోసం తానే సంపాదించుకోవాలని, ఎవ్వరిని చేయి చాచి అడగకూడదని నిర్ణయించుకుంది. కాలేజీ తర్వాత పార్ట్ టైం ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది. కొంతమంది ఆమెను చూసి ఆశ్చర్యపోయేవారు. ఇంత పెద్దింటి అమ్మాయి పనెందుకు చేస్తుంది అంటూ అడిగేవారు. అనన్య మాత్రం నవ్వుతూ, నా అవసరాలకి నేనే బాధ్యత తీసుకోవాలి అని అనుకుంటున్నాను అంటూ చెప్పేది. ఆమెకు తన ఇంటి సంపదపై గర్వం లేదు. ఎందుకంటే ఆ సంపదలో తనకి ప్రేమ అనే భాగం కూడా దొరకలేదు. సంవత్సరాలు గడిచాయి. ఆదిత్య పెద్ద కాలేజీలో చదువుకున్నాడు. మంచి మార్కులు రాకపోయినా తల్లిదండ్రులు అతని విషయంలో గర్వపడేవారు. మా అబ్బాయి పెద్ద కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు అని అందరితో చెప్పేవారు. ఆదిత్య చదువుకి తండ్రి రికమెండేషన్తో జాబ్ దొరికింది. అనన్య మాత్రం సాధారణ కాలేజీలో మంచి మార్కులు సాధించింది. ఆమెకొచ్చిన మార్కులు చూసి ఉపాధ్యాయులు ప్రశంసించారు. నీ కష్టం నీ భవిష్యత్తును మార్చుతుంది అంటూ చెప్పారు. ఆ మాటలు ఆమెకి ఎంతో ధైర్యాన్నిచ్చాయి. చదువు పూర్తయిన తర్వాత తను ఉద్యోగం కోసం ప్రయత్నించింది. మెల్లమెల్లగా ఆమె తన కాళ్ళ మీద తను నిలబడాలని చూసింది. ఆమె సంపాదించిన మొదటి డబ్బు చేతిలోకి తీసుకున్న రోజు, చిన్నప్పుడు తనకి కావలసిన బొమ్మ కూడా అడగలేని రోజులు గుర్తుకొచ్చాయి. కానీ ఆమె ఏడవలేదు. ఎందుకంటే ఇప్పుడు తనకొక నమ్మకం వచ్చింది. నేను ఎవ్వరి దయ మీద కాదు, నా కష్టంతోనే బ్రతకగలను. ఇంతలో ఇంట్లో ఆమె పెళ్లి విషయం మొదలైంది. రాఘవరావు గారు, సుమిత్రాదేవి గారు ఆదిత్య పెళ్లి గురించి ఎంతో ఆలోచించారు. పెద్ద కుటుంబం, ఆస్తిపాస్తులు, పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్న కుటుంబం చూసి ఒక గొప్ప సంబంధం తీసుకొచ్చారు. ఆదిత్య పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. పట్టణం మొత్తం ఆ పెళ్లి గురించే మాట్లాడుకుంది. లక్షల రూపాయలు ఖర్చు చేశారు వీళ్ళు. బంగారు ఆభరణాలు పెట్టారు. అందరికీ విందిచ్చారు. అనన్య కూడా తన తమ్ముడు పెళ్లిలో అన్ని పనులు చేసింది. తనని ఎవ్వరూ గమనించలేదు. ఎవ్వరూ నువ్వెలా ఉన్నావు అని అడగలేదు. కానీ అందరూ రాఘవరావు గారు, సుమిత్రాదేవి గారి కూతురికి పెళ్లి చేయకుండా తనకంటే చిన్నాడైన కొడుక్కి పెళ్లి చేసేశారు. అసలు ఏం జరుగుతుందో ఆ ఇంట్లో అంటూ చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. దాంతో అనన్యకు కూడా ఎలాగైనా సరే ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసేయాలి అని అనుకున్నారు వాళ్ళు. ఆమె తల్లిదండ్రులు చూసిన సంబంధమే భరత్ వాళ్ళది. అతను అదే ఇంట్లో కొద్ది రోజుల క్రితమే డ్రైవర్గా పనిలో చేరాడు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన వ్యక్తి భరత్. తన జీవితంలో ఎన్నో కష్టాలు చూసినవాడు. కానీ అతని మనసు ఎంతో మంచిది. అనన్యని మొదటిసారి చూసినప్పుడు అతను ఆమెను సంపద ఉన్న అమ్మాయిగా చూడలేదు. ఒక మనిషిలాగా చూశాడు. ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. ఆమె మౌనంలో దాగిన కన్నీళ్లను గమనించాడు. అనన్యకి అదే మొదటిసారి ఎవరో తనను నిజమైన ప్రేమతో చూసిన అనుభూతి కనిపించింది. ఆమెకు అర్థమైంది, ప్రేమ అనేది పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉండదు. ప్రేమ అనేది మనసుల్లో ఉంటుంది. అందుకే ఆమె భరత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కానీ ఆమెకు తెలియదు, ఈ పెళ్లి తర్వాత తనకి ఎదురయ్యే అవమానాలు తన చిన్ననాటి బాధల కంటే కూడా ఎక్కువగా ఉంటాయి అని. పెళ్లి రోజు వచ్చింది. అనన్య జీవితంలో అది ఒక కొత్త ప్రారంభం కావాలి. చిన్నప్పటి నుంచి తనకు దక్కని ప్రేమ, గౌరవం తన జీవిత భాగస్వామి దగ్గర దొరుకుతుంది అని ఆమె మనసులో ఒక చిన్న ఆశ ఉంది. పెళ్లి చాలా సాధారణంగా జరిగింది. ఆదిత్య పెళ్లిలాగా వందల మంది లేరు. పెద్ద పెద్ద ఏర్పాట్లు లేవు. ఖరీదైన అలంకరణలు లేవు. కానీ అనన్యకి మాత్రం ఆ రోజు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే తన చేతిని పట్టుకున్న భరత్ కళ్ళల్లో తనకి నిజమైన ప్రేమ కనిపించింది. నీ జీవితంలో నీకు ఇకపై ఒంటరితనం ఉండదు, నీకు నేనున్నానన్య అంటూ భరత్ చెప్పిన మాటలు ఆమె మనసులో నిలిచిపోయాయి. అదే సమయంలో రాఘవరావు గారు, మీరిద్దరూ ఇక మీదట నుంచి మా ఇంట్లోనే ఉండండి అంటూ చెప్పారు. అనన్యకు ఆ మాటలు విన్నప్పుడు ఆశ కలిగింది. బహుశా ఇప్పుడైనా నన్ను కూతురుగా మా నాన్న దగ్గరకు తీసుకుంటారేమో అని అనుకుంది. భరత్ కూడా, వాళ్ళు మీ తల్లిదండ్రులు,
మనం వాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలి. వాళ్ళు చెప్పిన మాట కాదనకూడదు అంటూ చెప్పాడు. ఇద్దరూ అదే ఇంట్లో ఉండాలి అని నిర్ణయించుకున్నారు. అనన్య, భరత్‌ల పెళ్లి గుళ్ళో జరిగింది. తండ్రి తన ఇంట్లోనే ఉండమని చెప్పడంతో అనన్య తన భర్తతో కలిసి ఆ ఇంట్లో మళ్ళీ అడుగుపెట్టింది. ఆ పెద్ద ఇంటి గుమ్మం దాటినప్పుడు అనన్య చిన్నతనం అంతా గుర్తొచ్చింది. అదే మెట్లు, అదే గోడలు, అదే ప్రదేశాలు. కానీ తన చిన్ననాటి నవ్వులు మాత్రం ఎక్కడా లేవు. లోపలికి వెళ్ళగానే సుమిత్రాదేవి చెప్పింది, "ఇక నుంచి మీరిద్దరూ ఇక్కడే ఉండండి." అనన్య ఆశ్చర్యంగా చూసింది. ఆమె మనసులో చిన్న ఆనందం వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంటుందేమో అనుకుంది. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోనే ఉండడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళ జీవితం మెల్లమెల్లగా పనివాళ్ళ జీవితంలా మారిపోయింది. ఉదయం అందరికంటే ముందుగానే లేవడం, ఆ ఇంట్లో అనన్య పని. వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, తోటను చూసుకోవడం, బయట పనులు చూసుకోవడం. ఇంట్లో ఎవరికైనా ఏదైనా కావాలి అంటే అనన్యనే పిలిచేవారు. భరత్ కూడా ఖాళీగా ఉండేవాడు కాదు. కారు నడపడం, బయట పనులు చేయడం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం చేసేవాడు. ఇద్దరూ కష్టపడేవారు. కానీ ఆ కష్టానికి ఒక చిన్న ప్రశంస కూడా దొరకలేదు. ఒకరోజు అనన్య వంటగదిలో పనిచేస్తూ ఉంటే సుమిత్రాదేవి గారు వచ్చారు. "ఇంతసేపు వంట చేస్తావా? ఈ ఇంట్లో భోజనం టైం ఎంతో నీకు తెలీదా?" అంటూ అడిగింది. అనన్య ఆశ్చర్యంగా చూసింది. "అమ్మా, ఉదయం నుంచి అన్ని పనులు నేనే చేస్తూనే ఉన్నాను కదా, ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాను" అంటూ చెప్పింది. "ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తున్నాను అని నువ్వు గొప్పలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉంటున్నావు కదా, చేయాల్సిందే. ఫ్రీగా మా ఇంట్లో ఉన్నప్పుడు ఆ పనులు కూడా చెయ్యరా? ఆ పనులు కూడా సరిగ్గా చేయలేకపోతే మిమ్మల్ని ఇంట్లో ఉంచుకోవడం కూడా దండగే" అంది. ఆ మాటలు విని అనన్య మౌనంగా ఉండిపోయింది. ఆమెకు బాధేసింది. కానీ ఆ బాధ కొత్తేమీ కాదు. చిన్నప్పటి నుంచి ఇదే కదా మా ఇంట్లో జరిగేది. తన కష్టం ఎవ్వరికీ కనిపించదు. కొన్ని రోజుల తర్వాత హనీమూన్‌కి వెళ్ళిన ఆదిత్య తన భార్యతో ఇంటికి తిరిగొచ్చాడు. వాళ్ళని చూసి తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా వంటలు చేశారు. గదులు సిద్ధం చేశారు. ఆదిత్య వచ్చిన వెంటనే, "అమ్మా, నాన్న ఎలా ఉన్నారు?" అంటూ అడిగాడు. అనన్య ఆ దృశ్యం చూసింది. తన తమ్ముడికి ఇప్పటికీ అదే ప్రేమ దక్కుతుంది. తనకు మాత్రం అదే దూరం. ఆమె మనసులో చిన్న బాధ కలిగింది. కానీ భరత్ ఆమె వైపు చూసి నెమ్మదిగా అన్నాడు, "బాధపడకు. మన విలువ వాళ్ళ గుర్తింపుతో నిర్ణయించబడదు." ఆ మాటలు ఆమెకు బలం ఇచ్చాయి. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూతుర్ని, అల్లుణ్ణి ఇంట్లో మనుషులుగా కాదు, పనులు చేసేవాళ్ళుగా మాత్రమే చూడడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్న కొద్దీ అనన్యకి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తాను పుట్టిన ఇంట్లో తనకెప్పుడూ కూతురి స్థానం రాలేదు. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా అదే ఇంట్లో ఉంచుకొని తనను ఒక పని మనిషిలాగా, అవసరాలు తీర్చే మనిషిలాగా మాత్రమే చూస్తున్నారు. అయినా ఆమె ఓపికని, సహనాన్ని కోల్పోలేదు. వాళ్ళు మారతారేమో, ఎప్పటికైనా నా ప్రేమని అర్థం చేసుకుంటారేమో అనే చిన్న ఆశ మాత్రం ఆమె మనసులో ఎక్కడో మిగిలిపోయింది. ప్రతిరోజు ఉదయం సూర్యుడు లేచేలోపే అనన్య నిద్ర లేచేది. ఇంట్లో అందరికంటే ముందు వంటగదిలోకి వెళ్ళేది. అందరికీ ఇష్టమైనట్టుగా వంటలు చేసేది. రాఘవరావు గారికి ఉదయం టీ ఎలా కావాలో అనన్యకు మాత్రమే తెలుసు. సుమిత్రాదేవి గారికి ఏ ఆహారం నచ్చుతుందో అనన్యకే తెలుసు. ఆదిత్యకి ఏ వంటకాలు ఇష్టమో కూడా ఆమెకు తెలుసు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇంతమంది ఇష్టాయిష్టాలు తెలిసిన ఆమెను మాత్రం ఎవ్వరూ అడగలేదు, "అనన్య, నీకేదిష్టం" అని. ఒకరోజు అనన్యకి తీవ్రమైన జ్వరం వచ్చింది. శరీరం మొత్తం జ్వరంతో కాలిపోతుంది. తనకి చాలా నీరసంగా ఉంది. అయినా ఉదయం లేచి వంట చేయడానికి ప్రయత్నించింది. అది చూసిన భరత్ వెంటనే తనను ఆపాడు. "నువ్వు పడుకో అనన్య, ఈరోజు పనులన్నీ నేనే చూసుకుంటాను" అంటూ అన్నాడు. కానీ సుమిత్రాదేవి బ్రేక్ఫాస్ట్ కోసం వంటగదిలోకి వెళ్ళినప్పుడు అనన్య కనిపించలేదు. అనన్యకి జ్వరంగా ఉందని తెలియగానే ఆవిడ అనన్య దగ్గరికి గబగబా వచ్చింది. "ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా పనులాపేస్తే ఎలాగా? ఇంట్లో అందరూ నీ మీదే ఆధారపడి ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు లేవలేదని మేం పస్తులుండాలా?"
అంటూ చెప్పింది. ఆ మాటలు విన్న భరత్ బాధపడ్డాడు. అమ్మగారు, తనకు ఆరోగ్యం బాగోలేదు అని నెమ్మదిగా అన్నాడు. మీరు మధ్యలో మాట్లాడకండి, మా ఇంట్లో ఎలా ఉండాలో మాకు తెలుసు అని సుమిత్రాదేవి చెప్పింది. భరత్ మౌనంగా అయిపోయాడు. ఎందుకంటే అతను గొడవ పెట్టుకోవాలని అనుకోవడం లేదు. అనన్య మాత్రం ఆ మాటలు విని లోపలే ఏడ్చేసింది. తన తల్లి తన బాధని అర్థం చేసుకోకపోవడం ఆమెకు కొత్త కాదు. కానీ ఇప్పుడు తన భర్తను కూడా అవమానించడం ఆమెకు బాధ కలిగించింది. రోజులు గడుస్తున్నాయి. అనన్య, భరత్ ఇద్దరూ ఆ ఇంటి కోసం తమ జీవితాలనే అర్పిస్తున్నారు. కానీ ఆ ఇంట్లో వాళ్ళకి గౌరవం మాత్రం పెరగలేదు. ఒకరోజు రాఘవరావు గారు తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు స్నేహితుడు అడిగాడు, మీ అబ్బాయి పెళ్లి తర్వాత మీ అమ్మాయికి కూడా పెళ్లి చేశారంట కదా, మీ అల్లుడు ఏం చేస్తాడు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటూ అడిగాడు. మా అమ్మాయి అల్లుడు కూడా ఇక్కడే ఉంటున్నారు, ఇంటి పనులన్నీ చూసుకుంటున్నారు. ఆ మాటల్లో కూడా ప్రేమ లేదు. ఒక తండ్రి తన కూతురు గురించి గర్వంగా చెప్పాల్సిన చోట ఒక పనిని అప్పగించినట్టుగా మాట్లాడతాడు. ఆ మాట అనన్య చెవిలో పడింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. భరత్ ఆమె దగ్గరకు వచ్చి అడిగాడు, ఏమైంది? అనన్య నెమ్మదిగా చెప్పింది, నేను వాళ్ళ కూతుర్ని కాదా భరత్, కానీ వాళ్ళ మాటల్లో ఎప్పుడూ ఆ భావన ఎందుకు కనిపించడం లేదు? భరత్ ఆమెను ఓదార్చుతూ అన్నాడు, నిన్ను వాళ్ళు ఎలా చూస్తారు అన్నది వాళ్ళ మనసు, నువ్వు ఎలాంటి మనిషివి అన్నది నీ మనసు. ఆ మాటలు అనన్యకి కొత్త ధైర్యం ఇచ్చాయి. ఆ ఇంట్లో పరిస్థితులు రోజు రోజుకి ఇంకా హీనంగా తయారవుతున్నా అనన్య మాత్రం నిశ్శబ్దంగా తన పనులు తనే చేసుకుంటూ ఉండేది. కానీ ఒకరోజు జరిగిన సంఘటన అనన్య ఓపికకి చివరి పరీక్షగా మారింది. ఆ రోజు రాత్రి భారీ వర్షం పడుతుంది. గాలి బలంగా వీస్తోంది. అందరూ భోజనం చేశారు. అప్పుడే భరత్ భోజనం చేస్తూ ఉన్నాడు. రాఘవరావు గారు అక్కడికొచ్చి, భరత్, కారు తీయి, అర్జెంటుగా నేను ఫ్రెండ్ని కలవాలి అంటూ అన్నారు. వెంటనే అనన్య, ఆయన భోజనం చేస్తున్నారు, భోజనం పూర్తవగానే వస్తారు అంటూ చెప్పింది. ఇప్పుడు నీ మొగుడు అన్నం తినకపోతే కొంపలేమీ మునిగిపోవు, వచ్చాక తినొచ్చు, నేను అర్జెంటుగా నా ఫ్రెండ్స్ని కలవాలి, వెంటనే రమ్మన్నాను కదా అంటూ గట్టిగా చెప్పాడు. అనన్యకు చాలా కోపం వచ్చింది. తనని ఏమన్నా తను తట్టుకోగలదు, కానీ భోజనం ముందు నుంచి భర్తను లేచి రమ్మంటుంటే తను తట్టుకోలేకపోయింది. అసలు మీకు కొంచెమైనా మర్యాద ఉందా? అన్నం తినే వ్యక్తి శత్రువైనా సరే అన్నం ముందు నుంచి లేపకూడదు. ఈ విషయం మీకు తెలియదా అని కోపంగా అంది. ఆ విషయం పెద్ద గొడవగా మారింది. అనన్య, భరత్ ఇద్దరూ మొదటిసారి తమ బాధను బయట పెట్టారు. మేమిక్కడ ఉండడం అంటే మీకు కేవలం పనులు చేయడానికేనా అంటూ భరత్ అడిగాడు. ఆ ప్రశ్న రాఘవరావు గారికి కోపం తెప్పించింది. మా ఇంట్లో ఉంటూ మాకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారా అన్నాడు. అనన్య కన్నీళ్లతో చెప్పింది, నాన్న, ఇన్ని రోజులు ఈ ఇంటి మనుషులమైండి కూడా పని మనుషులు చేసే పనులన్నీ మీకోసమే చేశాము, మాకేమీ వద్దు, కనీసం మనుషుల్లో గౌరవం ఇస్తే చాలు అని అనన్య కన్నీళ్లతో చెప్పింది. ఆ మాటలు విన్న రాఘవరావు గుండెల్లో ఒక్క క్షణం కూడా కదలిక రాలేదు. ఎందుకంటే అతని మనసులో ఇంకా అదే అహంకారం ఉంది. గౌరవమా? మా ఇంట్లో ఉంటూ మాకు గౌరవం గురించి చెబుతున్నావా అని కోపంగా అరిచాడు. భరత్ నెమ్మదిగా అన్నాడు, మామయ్య గారు, మేము మీ ఇంట్లో ఫ్రీగా ఏమీ ఉండడం లేదు. అసలు మేము మీ కూతురిగా, మీ అల్లుడిగా ఇక్కడ ఉండాలి, కానీ మాకు ఆ స్థానం మీరు ఎప్పుడూ ఇవ్వలేదు అన్నాడు. ఆ మాటలు రాఘవరావుకి మరింత కోపం తెప్పించాయి. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మా ఇంట్లో ఉంటూ మమ్మల్నే ప్రశ్నిస్తున్నావు? మీ ఇద్దరికీ ఇక్కడికి ఉండే చోటు లేదు అని గట్టిగా అన్నాడు. సుమిత్రాదేవి కూడా మౌనంగా ఉండిపోయింది. ఒక్కసారి కూడా ఇంత రాత్రప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళతారు అని ఆలోచించనే లేదు. అనన్య తల్లివైపు చూసింది. ఆ చూపులో ఎన్నో సంవత్సరాల బాధ ఉంది. చిన్నప్పుడు తన తల్లి ఒడిలో పడుకోవాలని కోరుకున్న చూపు, తన పుట్టినరోజున తల్లి
తనని కౌగిలించుకోవాలని ఎదురు చూసిన చూపు. కానీ ఎప్పటిలాగానే ఆ చూపుకు కూడా సమాధానం రాలేదు. బయట వర్షం మరింత పెరిగింది. ఆ ఇంట్లోని పెద్ద గుమ్మం తెరిచారు. వెళ్ళండి, ఇక ఇంట్లో మీకు స్థానం లేదు అని రాఘవరావు గారు చెప్పారు. అనన్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె మెల్లగా తన చిన్న సంచిని తీసుకొని, అందులో పెద్దగా ఏమీ లేవు, కొన్ని బట్టలు, కొన్ని జ్ఞాపకాలు, తన చదువుకు సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి. భరత్ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఇద్దరూ ఆ ఇంటి బయటకు నడిచారు. ఆ క్షణంలో అనన్య ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఆమె పుట్టిన ఇల్లు, కానీ ఆమెకి ఎప్పుడూ సొంతం కాలేని ఇల్లు. వర్షపు చినుకులు ఆమె కన్నీళ్లను దాచేశాయి. ఆ రాత్రి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలేదు. రాత్రంతా బస్టాండ్లోనే ఉన్నారు. ఆ తర్వాత రోజు ఉదయం భరత్ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతో ఓ చిన్న గది అద్దెకు తీసుకున్నారు. అది పెద్ద ఇల్లేమీ కాదు, కానీ ఆ గదిలో మొదటిసారి అనన్యకి ప్రశాంతమైన నిద్ర వచ్చింది. ఎందుకంటే అక్కడ ఎవ్వరూ ఆమెను తక్కువ చేయరు. భరత్ ఆమెను చూస్తూ అన్నాడు, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు అనన్య, కానీ మనం ఎవ్వరి ముందు తల వంచాల్సిన అవసరం లేదు. ఆ మాటలు ఆమెకు కొత్త బలం ఇచ్చాయి. ఆ రోజు నుంచి వాళ్ళ పోరాటం మొదలైంది. అనన్య డిగ్రీ పూర్తి చేయడంతో తన చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కుంది. అనన్య తన ఉద్యోగంలో మరింత కష్టపడింది. తన ప్రతిభతో మెల్లగా ఎదిగింది. భరత్ కూడా ఏ పని చిన్నది కాదు అని భావించి చాలా కష్టపడ్డాడు. వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా దాచుకున్నారు. అనన్య ఆఫీస్లో పర్సనల్ లోన్ పెట్టి డబ్బులు తీసుకొని భరత్తో ఒక వ్యాపారం మొదలు పెట్టించింది. ఆ వ్యాపారం మంచిగా కొనసాగడం మొదలైంది. కొంతకాలం తర్వాత వాళ్ళు ఒక చిన్న ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటి ముందు అనన్య కొన్ని మొక్కలు నాటింది. ఆమెకు మొక్కలంటే చిన్నప్పటి నుంచే ఇష్టం. ఎందుకంటే ఆమె జీవితంలాగే ఆ మొక్కలకు కూడా మొదట్లో ఎవ్వరూ పట్టించుకోరు, కానీ ప్రేమతో చూసుకుంటే అవి కూడా అందంగా ఎదుగుతాయి. అలా అనన్య ఇంటి పైకప్పుపై చిన్న తోటను మొదలుపెట్టింది. రోజు మొక్కలతో మాట్లాడేది, వాటికి నీళ్లు పోసేది, వాటి పెరుగుదలను చూసి ఆనందించేది. ఒకరోజు భరత్ అన్నాడు, నీకు ఈ తోటతో చాలా అనుబంధం ఉంది, దీని గురించి అందరికీ చెప్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచన అనన్యకు కూడా నచ్చింది. అనన్య ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆమె తన అనుభవాలని, మొక్కల పెంపకాన్ని ఇతరులతో పంచుకోవడం మొదలుపెట్టింది. మొదట కొద్దిమంది మాత్రమే చూశారు, కానీ ఆమె మాటల్లో ఉన్న నిజాయితీ, ఆమె కష్టంలో ఉన్న అందం చాలా మందికి నచ్చింది. మెల్లగా ఆమె పేరు పెరిగింది. చాలామంది ఆమెను ఆదర్శంగా చూడడం మొదలుపెట్టారు. ఒకప్పుడు పుట్టినరోజుకి కొత్త బట్టలు కూడా దొరకని అమ్మాయి ఇప్పుడు వేలాది మందికి ప్రేరణగా మారింది. ఆమెను ఇంటర్వ్యూల కోసం పిలవడం మొదలుపెట్టారు. జనం ఆమె జీవితం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపించారు. కానీ అనన్య మాత్రం తన గతం గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే ఆమెకి ఎవ్వరి మీద ప్రతీకారం లేదు. ఆమెకు తన జీవితాన్ని నిరూపించుకోవాలన్న కోరిక మాత్రమే ఉంది. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఆమెను అడిగారు, మీ విజయం వెనుక ఎవరున్నారు అని. అనన్య కాసేపు మౌనంగా ఉంది. ఆ తరువాత చిరునవ్వుతో చెప్పింది, నా జీవితంలో నాకు తోడుగా నిలిచిన వ్యక్తి నా భర్త భరత్. నా కష్టకాలంలో నా చేతిని వదలని మనిషి ఆయన. ఆమె తల్లిదండ్రుల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆ విషయం రాఘవరావు గారు, సుమిత్రాదేవి గారు టీవీలో చూశారు. వాళ్ళు అప్పటికే వృద్ధులయ్యారు. కానీ అదే సమయంలో మరోవైపు ఆదిత్య జీవితం కూడా మారిపోయింది. అతని భార్యకి ఇంటిపై, ఆస్తిపై ఆసక్తి పెరిగింది. ఆమె నెమ్మదిగా రాఘవరావు గారు, సుమిత్రాదేవిలని తన మాట వినేలా చేసుకుంది. ఈ వయసులో కూడా మీరు అన్ని పనులు చూసుకుంటారా? ఆస్తులన్నీ మా పేరు మీద ఉంటే బాగుంటుందేమో. ఈ వ్యాపారాలన్నీ కూడా ఆదిత్యనే చూసుకుంటున్నాడు కదా, ఇక మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి అంటూ చెప్పేది. మొదట్లో వాళ్ళు ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉంది, మన కొడుకు ఎప్పటికీ మనల్ని వదలడు అని. కానీ కాలం ఎవ్వరి నిజస్వరూపాన్ని అయినా బయటపెట్టి తీరుతుంది.
ఆదిత్యకి తల్లిదండ్రుల ప్రేమ కంటే ఆస్తే ముఖ్యమయ్యింది. అతని మాటలు మెల్లగా మారాయి. నాన్న, ఈ ఇల్లు, ఆస్తులు అన్నీ చివరికి నాకు రావాల్సిందే కదా అని మాట్లాడడం మొదలుపెట్టాడు. రాఘవరావు గారు మొదట బాధపడ్డారు, కానీ తన తప్పును గుర్తించలేదు. ఎందుకంటే జీవితమంతా తాను ఒకే బిడ్డను ప్రత్యేకంగా పెంచాడు. ఆ ప్రత్యేకత ఇప్పుడు తనకి శిక్షగా మారబోతోందని అతనికి తెలియదు. కొన్ని నెలల తర్వాత ఆదిత్య, అతని భార్య ఆస్తులన్నీ తమ పేరు మీద రాయించుకొని, అది జరిగిన తర్వాత వాళ్ళ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు నాన్న అని ప్రేమగా పిలిచిన కొడుకు ఇప్పుడు అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతున్నాడు. ఇంట్లో ఉన్న పెద్దలకు విలువ తగ్గిపోయింది. వాళ్ళ కొడుకు ఆదిత్య వాళ్ళ ఆస్తులన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళను పట్టించుకోవడం మానేశాడు. ఒకప్పుడు కూతుర్ని తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు అదే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళకప్పుడే అర్థమైంది, బిడ్డలకిచ్చిన ప్రేమే తిరిగి వస్తుంది. తాము కొడుకుకిచ్చింది ప్రేమ కాదు, అతిగారాభం. కూతురికిచ్చింది ప్రేమ కాదు, నిర్లక్ష్యం. ఆ తప్పుల ఫలితమే ఇప్పుడు వాళ్ళ ముందుంది. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు అనన్య ఇంటి గుమ్మం దగ్గర ఇద్దరు వృద్ధులు నిలబడ్డారు. చేతిలో ఏమీ లేదు, కళ్ళల్లో బాధ మాత్రమే ఉంది. వాళ్ళు వెళ్ళాల్సిన చోటు ఒక్కటే, అనన్య ఇల్లు. అనన్య ఇంటి ముందు నిలబడ్డ ఆ ఇద్దరు వృద్ధులు కొంచెంసేపు లోపలికి రావడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. ఒకప్పుడు వందల మంది తమ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి తమను కలవాలని ఎదురు చూసేవారు. కానీ ఈరోజు మాత్రం తమ కన్న కూతురి ఇంటి ముందు నిలబడి ఆమె తలుపు తెరుస్తుందా, లోపలికి రానిస్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. రాఘవరావు గారి చేతులు వణుకుతున్నాయి. ఎప్పుడు ఎవ్వరి ముందు తల కూడా వంచని అతడు ఈరోజు చేసిన తప్పుల ముందు తల వంచుతున్నాడు. సుమిత్రాదేవి కళ్ళల్లో కూడా కన్నీళ్ళు ఆగడం లేదు. మన అనన్య మనల్ని లోపలికి రానిస్తుందా అని ఆమె భయంగా అడిగింది. రాఘవరావు గారు సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనన్య మనసులో ఉన్న గాయాలు ఎంత లోతైనవో. అదే సమయంలో ఇంట్లో అనన్య తన తోటలో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంది. ఆమె జీవితం ఇప్పుడు ఎంతగానో మారిపోయింది. చిన్నప్పుడు తనకు ఒక చిన్న మొక్కను కూడా ప్రేమగా చూసుకునే అవకాశం ఇవ్వని ఇంట్లో పెరిగిన అమ్మాయి తను ఇప్పుడు వందలాది మందికి మొక్కల పెంపకం నేర్పించే స్థాయికి ఎదిగింది. భరత్ ఆమెకు సహాయం చేస్తూ ఉన్నాడు. అప్పుడే బయట తలుపు దగ్గర శబ్దం వచ్చింది. అనన్య వెళ్ళి తలుపు తీసింది. తన కళ్ళ ముందు కనిపించిన దృశ్యం చూసి తను ఒక్కసారిగా ఆగిపోయింది. ఎదురుగా నిలబడున్న వాళ్ళు తన తల్లిదండ్రులు. కొన్ని క్షణాలు ఎవ్వరూ మాట్లాడలేదు. కాలం అక్కడే ఆగిపోయినట్టుగా అనిపించింది. సుమిత్రాదేవి కన్నీళ్లతో ముందుకడుగులు వేసింది. అమ్మా! ఆ పిలుపు విన్న అనన్య కళ్ళల్లో చిన్న కదలికొచ్చింది. చిన్నప్పుడు ఎన్నిసార్లు ఈ పిలుపు కోసం ఎదురు చూసిందో ఆమెకు గుర్తుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆ పిలుపు విన్నప్పుడు ఆనందం రాలేదు, గతమే గుర్తుకొచ్చింది. తను అనారోగ్యంగా ఉన్న రోజులు, తన పుట్టిన రోజులు, తన అన్నయ్యకిచ్చిన ప్రాధాన్యం, తన విషయంలో చూపించిన వివక్ష అన్నీ గుర్తుకొచ్చాయి. రాఘవరావు గారు చేతులు జోడించారు. అనన్య, మమ్మల్ని క్షమించమ్మా. అతని గొంతులో బాధ ఉంది. అనన్య నిశ్శబ్దంగా చూసింది. మీరు నన్ను క్షమించమంటున్నారా అంటూ నెమ్మదిగా అంది. కానీ నేను చిన్నప్పుడు చేసిన తప్పేంటో ఇప్పటికీ నాకు తెలియడం లేదు నాన్న. నేను ఏ తప్పుకు శిక్ష అనుభవించానో కూడా ఇప్పటికీ నాకు తెలియదు. ఆ ఒక్క మాట రాఘవరావు గారి గుండెని తాకింది. నువ్వు పుట్టినరోజే మేము నిన్ను ఒక అమ్మాయిగా చూసాం, ఒక బిడ్డగా చూడలేదు అని ఆయన బాధగా అన్నారు. అది మా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. అనన్య కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. నాకు ఆస్తి అవసరం లేదు నాన్న, మీ డబ్బు కూడా అవసరం లేదు. నాకు చిన్నప్పుడు కావలసింది ఒక్కటే, మీరు ఒక్కసారి నన్ను దగ్గరకు తీసుకొని మా అమ్మాయి అని అందరికీ చెప్పడం. ఆ మాట విని సుమిత్రాదేవి ఏడ్చింది. అమ్మా, మేము నీకు తల్లిదండ్రులుగా ఉండాల్సింది, కానీ మేము ఆ బాధ్యతను మర్చిపోయాము అని చెప్పింది. అనన్య కొంచెంసేపు మౌనంగా ఉంది.
ఆమె భర్త భరత్ ఆమె పక్కనే నిలబడున్నాడు. అతనికి తెలుసు ఆమె మనసులో ఎంత బాధ ఉన్నా ఆమె మంచితనం మాత్రం ఎప్పుడూ చనిపోలేదు. కొద్దిసేపటి తర్వాత అనన్య నెమ్మదిగా మాట్లాడింది. మీరిప్పుడు నా దగ్గరకొచ్చారు. నేను మిమ్మల్ని బయటికి పంపించేస్తే నేను కూడా మీరు చేసిన తప్పే చేసినట్టు అవుతుంది. మీరు నాకిచ్చిన బాధని నేను తిరిగి మీకు ఇవ్వను. మీరిక్కడ ఖచ్చితంగా ఉండొచ్చు. ఆ మాట విని వాళ్ళ కళ్ళల్లో ఆశ కనిపించింది. కానీ అనన్య వెంటనే మరో మాట చెప్పింది. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోండి. మీ అవసరాలు మాత్రమే నేను చూసుకుంటాను. మీకు తిండి, బట్ట, మందులు అన్నీ ఉంటాయి. కానీ నా చిన్ననాటి బాధల్ని మర్చిపోయి మళ్ళీ మీ కూతుర్లా నేను మారలేను. ఆడపిల్లగా పుట్టడం నా తప్ప? అసలు నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చింది ఎవరు? మీరిద్దరే కదా. మీరు చేసిన పనికి శిక్ష నాకు విధించారు. నన్ను ఒక పురుగు కంటే హీనంగా చూశారు. కానీ ఇప్పుడు మీరు కష్టంలో ఉన్నారని నేను పగ తీర్చుకోవాలి అని అనుకోవడం లేదు. మీకు నాకు చేతనైన సహాయం చేస్తాను. అది మీ కూతురుగా కాదు, సాటి మనిషిగా అంది. ఆ మాటల్లో కోపం లేదు, కేవలం నిజమే ఉంది. రాఘవరావు గారు తల వంచుకున్నారు. నువ్వు మమ్మల్ని క్షమించకపోయినా మా చివరి రోజుల్లో మమ్మల్ని చూసుకుంటున్నావు. చేతి నిండా డబ్బులుండి కూడా నీకు కాలేజీ ఫీజులు కట్టడానికి కూడా నేను డబ్బు ఇవ్వలేదు. కానీ నువ్విప్పుడు మా అవసరాలన్నీ తీరుస్తున్నావు అదే నీ గొప్పతనం అని అన్నాడు. అలా రాఘవరావు గారు, సుమిత్రాదేవి గారు అనన్య ఇంట్లో అవుట్ హౌస్లో ఉండడం మొదలుపెట్టారు. వాళ్లకు కావలసిన ప్రతి సౌకర్యము అనన్య చూసుకుంది. కానీ ఆమె ప్రవర్తనలో ఒక దూరం మాత్రం అలాగే ఉంది. ఆమె వాళ్ళని అవమానించలేదు, అలాగే తన గతాన్ని మర్చిపోయినట్టు నటించలేదు. వాళ్ళకిప్పుడు అర్థమైంది, ప్రేమని బలవంతంగా పొందలేము అని. అది జీవితంలో సంపాదించుకోవాల్సిన విషయం, బంధం అని. రోజులు గడుస్తున్నాయి. వృద్ధాప్యం వాళ్ళని బలహీనులని చేస్తోంది. రాఘవరావు గారు ప్రతిరోజు అనన్యని చూస్తూ ఒకే విషయం ఆలోచించేవాడు. ఇంత మంచి మనసున్న కూతుర్ని నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను? తను ఆడపిల్ల అనే ఒకే ఒక్క కారణంతో నేను ఎందుకు ద్వేషం పెంచుకున్నాను అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతను అనన్యతో కూడా అన్నాడు, అమ్మా, నేను నీకు తండ్రిగా విఫలమయ్యాను. అనన్య మౌనంగా వింది. కానీ నువ్వు మాత్రం కూతురుగా గెలిచావు. ఆ మాటలకి అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే జీవితంలో మొదటిసారి తన తండ్రి తనను గుర్తించాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా. రాఘవరావు గారు, సుమిత్రాదేవి గారు ఇద్దరి ఆరోగ్యాలు రోజు రోజుకి క్షీణించసాగాయి. ఒకప్పుడు పెద్ద ఇంట్లో వందల మంది మధ్యలో జీవించిన వాళ్ళు ఇప్పుడు అనన్య చిన్ని ఇంట్లో అపరాధ భావంతో రోజులు గడుపుతున్నారు. ఆ ఇంట్లో వాళ్ళకు కావలసిన ప్రతి సౌకర్యము ఉంది. మందులు సమయానికి వస్తాయి, తిండి సమయానికి ఉంటుంది, బట్టలు, అవసరాలు అన్నీ అనన్య చూసుకుంటుంది. కానీ వాళ్ళ మనసులో మాత్రం ఒక వెలుతుంది, అది డబ్బుతో నింపలేనిది. ఒకరోజు సుమిత్రాదేవి ఏడుస్తూ నన్ను క్షమించమ్మా అంటూ అనన్య చేతులు పట్టుకుంది. అనన్య కళ్ళల్లో కూడా కన్నీళ్లు చేరాయి. ఆమె మనసులో ఉన్న చిన్ననాటి గాయాలు అలాగే ఉన్నాయి. అప్పుడు ఆమె మెల్లగా చెప్పింది, అమ్మా, నేను మీ మీద ద్వేషం పెట్టుకోలేదు. కానీ నేను కోల్పోయిన బాల్యం తిరిగి రాదు కదా. ఆ మాట విని సుమిత్రాదేవి తల వంచుకుంది. అది నాకు కూడా తెలుసమ్మా. అందుకే ఇప్పుడు నిన్ను కూతురుగా పిలిచే హక్కు కూడా నాకు లేదనిపిస్తుంది. ఆ మాటలు విన్న అనన్య హృదయం కదిలింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె తల్లి తన తప్పును అంగీకరిస్తోంది. మరోవైపు రాఘవరావు గారు కూడా తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడు కొడుకు కోసం చేసిన ప్రతి పని ఇప్పుడు ఆయనకు గుర్తొస్తుంది. ఆదిత్య చిన్నప్పుడు ఏడిస్తే పరిగెత్తిన రోజులు, అతని కోసం ఖరీదైన చదువులు, అతని కోసం కూడబెట్టిన ఆస్తులు అన్నీ గుర్తుకొచ్చాయి. అదే సమయంలో అనన్య చిన్ననాటి ముఖం కూడా గుర్తుకొచ్చింది. బహుమతి పట్టుకొని తన దగ్గరకొచ్చిన రోజు, తనని ఒక్కసారి మెచ్చుకోవాలని ఎదురు చూసిన రోజు అన్నీ గుర్తొచ్చాయి. కానీ తను మాత్రం ఆమెను పట్టించుకోలేదు. ఆ జ్ఞాపకాలు అతన్ని లోపల నుంచే బాధించేవి.
నువ్వు చిన్నప్పుడు నీకివ్వాల్సిన ప్రేమనివ్వలేదు. మీ అన్నయ్యని గొప్పగా పెంచాలనే అనుకున్నాను. కానీ అతనికి మంచితనం నేర్పడం మర్చిపోయాను. నిన్ను తక్కువగా చూసి, నీ తమ్ముణ్ణి ఎక్కువగా చూసి మేము ఓడిపోయాము అని మౌనంగా తనలో తానే బాధపడుతున్నాడు తను. ఈరోజు నా దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు నా పక్కనే ఉన్నావు. నువ్వు నా కూతురివి అని చెప్పుకోవడానికి నాకు అర్హత ఉందో లేదో తెలియదు. కానీ నీ మీద నాకిప్పుడు గర్వంగా ఉంది అంటూ అనన్యతో అన్నాడు. ఆ మాటలు విన్న అనన్య కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. ఎందుకంటే చిన్నప్పుడు వినాలని కోరుకున్న మాటలవి. ఆ మాటలు ఇప్పుడు బయటకొచ్చాయి. కానీ ఆలస్యంగా వచ్చాయి. అయినా ఆ మాటలకు విలువుంది. రోజులు గడిచాయి. అనన్య తన పనిని యథావిధిగా కొనసాగించింది. ఆమె తోట గురించి, తన అనుభవాల గురించి మరింత మందికి చెప్పింది. కానీ తన తల్లిదండ్రుల గురించి ఎప్పుడూ బయట మాట్లాడలేదు. ఎందుకంటే ఆమెకు వాళ్ళని అవమానించడం ఇష్టం లేదు. ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో ఆమెను అడిగారు, మీ జీవితంలో మీకు ఎదురైన కష్టాలేమిటి? అనన్య కాసేపు ఆలోచించింది. ఆ తర్వాత చెప్పింది, మన జీవితంలో కొందరు మనకి బాధనిస్తారు, కొందరు మనకి బలం ఇస్తారు. కానీ ఆ బాధని మనం ద్వేషంగా మార్చుకుంటే మనం కూడా ఓడిపోతాము. మనల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించడం అంటే వాళ్ళు చేసింది సరైంది అని ఒప్పుకోవడం కాదు. మన మనసును ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడం. ఆ మాటలు విన్న ఎంతోమంది ఆమెను అభినందించారు. ఆమె మాటల్లో జీవిత అనుభవమే ఉంది. కొంతకాలం తర్వాత రాఘవరావు గారి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఒకరోజు రాత్రి ఆయన అనన్య చేతిని పట్టుకొని అన్నాడు, అమ్మా, నాకొక కోరికుంది, తీరుస్తావా అని. ఏంటి నాన్న, ఏంటా కోరిక అంటూ అడిగింది అనన్య. చిన్నప్పుడు ఒక్కసారైనా నిన్ను ఎత్తుకుని ఉండాల్సింది అంటూ చెప్పాడు. ఆ మాట విని అనన్య కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. ఎందుకంటే ఆ క్షణంలో ఆమెకు తన చిన్ననాటి అనన్య గుర్తుకొచ్చింది. తండ్రి ఒడిని కోరుకున్న ఆ చిన్నారి ఇప్పుడు అదే తండ్రి తన ఒడిని కోరుకుంటున్నాడు. ఆమె నెమ్మదిగా అతని చెయ్యి పట్టుకుంది. గతం తిరిగి రాదు నాన్న, కానీ మిగిలిన రోజులు మాత్రం ప్రశాంతంగా ఉండేలా చూసుకుందాం. ఆ మాటలు రాఘవరావు గారికి ఎంతో శాంతనిచ్చాయి. కానీ విధి ఇంకొక పరీక్ష సిద్ధం చేసింది. కొన్ని నెలల తర్వాత రాఘవరావు గారి చివరి శ్వాస తీసుకున్నారు. ఆయన పక్కన ఉన్నది అతని జీవితంలో తక్కువ చేసి చూసిన కూతురు, అల్లుడు. కొడుకు మాత్రం కాదు. అతని చివరి కార్యక్రమాల కోసం కూడా ఆదిత్య రాలేదు. ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని గుర్తించిన కొడుకు వాళ్ళ చివరి ప్రయాణానికి కూడా తోడుగా రాలేదు. అనన్య మాత్రం అన్ని బాధ్యతలు తీసుకుంది. ఎందుకంటే ఆమె బంధాన్ని ద్వేషంతో ముగించాలి అని అనుకోవడం లేదు. ఆమె భరత్తో కలిసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసింది. రాఘవ్ గారు చనిపోయిన కొద్ది కాలానికే సుమిత్రాదేవి గారు కూడా అనారోగ్యంతో మంచాన పడింది. ఆమె చివరి రోజుల్లో ఒకే ఒక మాట చెప్పేది, నా కూతుర్ని నేను ఆలస్యంగా గుర్తించాను. చివరి క్షణంలో అనన్య చేతిని పట్టుకొని, అమ్మా అనన్య, నిన్ను అమ్మా అని పిలవమని నేను అడగను, కానీ నన్ను క్షమించు అంటూ చెప్పింది. అనన్య కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. ఆమె నెమ్మదిగా చెప్పింది, మీరు నా జీవితంలో చేసిన బాధని నేను మర్చిపోలేనమ్మా. కానీ మీ చివరి రోజుల్లో మిమ్మల్ని ఒంటరిగా వదలలేను అంది. అదే అనన్య గొప్పతనం. చివరికి సుమిత్రాదేవి గారు కూడా కన్ను మూశారు. ఆ రోజు కూడా చివరి కార్యక్రమాలన్నీ చేసింది అనన్యనే. ఒకప్పుడు కూతుర్ని పరాయిగా చూసిన తల్లిదండ్రులు చివరికి అదే కూతురు చేతుల్లో చివరి వీడ్కోలు పొందారు. ఆ రోజు అనన్య తన తోటలో ఒక కొత్త మొక్కను నాటింది. భరత్ అడిగాడు, ఇదెందుకు నాటుతున్నావు అనన్య అని. అనన్య చిరునవ్వుతో చెప్పింది, కొన్ని బంధాలు మొదట్లో ఎండిపోయినట్టుగా అనిపిస్తాయి, కానీ మనం మనసు పెట్టి నీళ్లు పోస్తూ ఉంటే చివరికి వాటి జ్ఞాపకాలైనా పచ్చగా మిగులుతాయి అని. అలా అనన్య జీవితం ఒక నిజాన్ని చెప్పింది. పుట్టుకతో వచ్చిన బంధం గొప్పది కాదు, మనసుతో నిలబెట్టిన బంధమే గొప్పది. అంతేకాకుండా ప్రేమను పంచిన మనిషే చివరికి నిజమైన ధనవంతుడు.
ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఏ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హైప్ పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.